చూసారా మన మిక్స్ వెజిటేబుల్స్ అనగా ఆన్లైన్ మిక్స్డ్ నూడిల్స్ ఫ్రైడ్ రైస్ అన్నది ఎలా వచ్చిందో. మైల్డ్ టేస్ట్, చాలా మైల్డ్గా ఉంటుంది, స్పైసెస్ ఉండదు ఎక్కువ. స్మెల్ అయితే తిరిగిపోతుంది. చాప్ స్టిక్స్తో తింటారు మా పిల్లలు అయితే, నాకు రాదు కానీ. హలో, వెల్కమ్ టు మై ఛానల్ నాగూస్ కుకింగ్. బాగుందా? మా వారు చాప్ బోర్డ్ తయారు చేయించమంటే ఇంత చేయించారు, కానీ నాకు ఇవన్నీ వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకోవడానికి బాగుంది. ముందుగా ఎవరైనా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు చాలా టేబుల్ నిండిపోయి ఐటమ్స్ వెజిటేబుల్స్ పెట్టాను. ఏంటన్నది రెసిపీ చెప్పిమంటారా? మరి పేరు కూడా నేనే పెట్టాను యాక్చువల్గా. ఇది ఎక్కడా కూడా ఏ రెస్టారెంట్లో కూడా దొరుకుతుందో లేదు నాకైతే తెలియదు, కానీ నేనే పేరు పెట్టాను. నూడిల్స్ ఫ్రైడ్ రైస్. నూడిల్స్ ఫ్రైడ్ రైస్ అయితే వెజ్ నూడిల్స్ అవ్వాలి, లేకపోతే ఎగ్ నూడిల్స్ అవ్వాలి, లేకపోతే ఫ్రైడ్ రైస్ అవ్వాలి. రెండు కాంబినేషన్తో నూడిల్స్ ఫ్రైడ్ రైస్ అన్నది ఈరోజు మన ఛానల్లో చూస్తున్నారు. చాలా ఇష్టపడతారండి పిల్లలు. ఇప్పుడు ఇది ఈవినింగ్ స్నాక్, అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ కూడానా. పిల్లలు పాప స్కూల్కి వెళ్ళి కాలేజీలకి వెళ్ళి వస్తారు కదా, వాళ్ళకి ఇలాంటివి చేసి పెట్టండి. సింపుల్గా చాలా ఈజీగా కూడా అయిపోతుంది. కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దరు కానీ రండి. ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేసుకోండి. ఇవి ఫస్ట్ నూడిల్స్. మీరు నూడిల్స్ చేసుకోవడం మనం ఎలా ఉడకబెట్టుకుంటాం, చిన్న ఆయిల్ వేసి అలా ఉడకబెట్టేసుకోండి. నెక్స్ట్ బాస్మతి రైస్. ఇది కొంచెం వేడిగా ఉంది, అంటే చల్లారితే వేసాను. ఇది బాస్మతి రైస్. ఓన్లీ ఇది బాస్మతి రైస్ తోటే మిక్స్ చేసుకోవాలి. నార్మల్ రైస్ మిక్స్ చేస్తే బాగోదు, స్మెల్ రాదు, బాస్మతి స్మెల్ అన్నది రాదు. ఈ రెండు కూడా ఉడికించి ఆయిల్ వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. వీడియోలో ఫుల్గా చూడండి, మళ్ళీ అర్థం కాదు కదా, అందుకు నేను ప్రతి వీడియోలో చెప్తాను. చాప్ బోర్డ్ అయితే మటుకి మా వారింత చేయించారు. ఏంటంటే ఈ చాప్ బోర్డు కదా, మా కార్పెంటర్, అంటే మాది కన్స్ట్రక్షన్ కదా, కార్పెంటర్ వర్క్ చేయడానికి వస్తే చాప్ బోర్డ్ చూపించి దీని కొద్ది పెద్ద చేయి బాబు అన్న ఇంత చేసుకొచ్చాడు. అయితే కావాల్సినవి నేను ఈరోజు చికెన్ ఎగ్ కలిపి నూడిల్స్ ఫ్రైడ్ రైస్ అన్నది చేస్తున్నాను. చికెన్ ఎగ్ కలిపి నూడిల్స్ ఫ్రైడ్ రైస్. ఇంకోలా కూడా చెప్తున్నా పేరు అన్నది నేనే పెట్టేశాను, మిక్స్డ్ నూడిల్స్ ఫ్రైడ్ రైస్ అని. క్యారెట్, క్యాప్సికమ్, వెల్లుల్లి, అల్లం, చికెన్ బోన్లెస్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. ఇది వెజిటేబుల్స్. అల్లం వెల్లుల్లి చైనీస్ డిషెస్కి ఎప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది వాడకూడదు. అది వాడితే వేరే టేస్ట్ అన్నది వచ్చేస్తుంది. అందుకని అల్లం వెల్లుల్లి చిన్న ముక్కలు కట్ చేసుకొని చేసుకోవాలి. నెక్స్ట్ ఎగ్స్ ఒక 4 గుడ్లు తీసుకుంటున్నాను. అలాగే ఉప్పు, మిరియాల పొడి, వెనిగర్, టొమాటో సాస్, అంటే కచప్ కాదు చిల్లీ సాస్. ఇది చిల్లీ గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్ కనిపించట్లేదు బ్లాక్ బౌల్ మీద. నూనె యాజ్ యూజువల్ నూనె ఎలాగా ఉండాలి. మరి చేసే విధానం చూద్దామా? వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మళ్ళా కానీ పాడైందంటే తినేది మీరు, నేను కూడా కాదు. అందు గురించి చాలా వెజిటేబుల్స్ అని కటింగ్ చేసుకుని పిల్లలు రాబోతుకి వేడిగా అన్న చేస్తాను. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. బాండి పెట్టుకొని కొంచెం వెడల్ బాండి తీసుకొని ఇందులో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇందులో చికెన్ కొంచెం చిన్న ముక్కలు కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో లైట్గా ఉప్పు, ఎందుకంటే దానికే ఉప్పు ఉంటే చప్పదనం అన్నది రాదు, లేకపోతే చప్పదనం అన్నది వస్తుంది. కొద్దిగా చికెన్ వేయించుకోవడం, ఉడికించుకోవడం, అందుకే చిన్న ముక్కలు కోసుకుంటే త్వరగా ఉడుకుతుంది అనమాట. బోన్ ఏంటంటే అన్నంతో తింటాం కదా, బోన్ తగిలితే కొంచెం పిల్లలు మింగిడానికి కదా అవకాశం ఉంటుంది. అన్నది వేసిందా చిన్న మిగిలిన పొడి. చికెన్లో నీసు వాసన అన్నది ఉంటుంది, అది పోవడానికని చిన్న మిగిలిన పొడి కూడా వేసుకుంటే. బోన్లెస్ అయితే త్వరగా ఉడికిపోతుంది, అది ప్రాబ్లం ఏమి ఉండదు. ఈ బోర్డు చేయించడం వల్ల నాకు ఎక్కువ గిన్నెలు అవ్వకుండా ఉన్నాయి నేను. లేదా ఇవన్నీ ఇంత ప్లేట్లు ఎంత ప్లేట్లు పెట్టుకుంటాం, ఒకేసారి ఒక ప్లాట్ఫామ్లా ఉంది, దీని మీద సర్ది పెట్టేసారు. ఎవరికైనా నచ్చితే కామెంట్ చేయండి. బాగుందా?
బాగాలేదా? బాగోపోతే వాడను, ఇంకా మాకు ఇంట్లోనే వాడతాను, ఇంకా వాడను. చిన్నది ఒకటి ఉందండి, ఈ ప్లాస్టిక్ వాడుతుంది, ప్లాస్టిక్ వాడొద్దు అంటున్నారు. అసలు మా బాబు మా ఆయన అయితే అస్సలు ఒప్పుకోవట్లేదు ప్లాస్టిక్ వాడమని. కాకపోతే నేను చెక్ ఏంటంటే కిందకి టమాటాలు అయితే కట్ చేసినప్పుడు వాటర్లో వస్తుంది వాడతాను, అది అసలు వాడలేదు. అంటే పేస్ట్లో అయిపోతే నూడిల్స్తో సమానంగా ఉండాలి రైస్. చల్లారి పెట్టేసుకున్నాను నేను. మరీ ఎక్కువ ఫ్యాన్ గాలికి అది పెట్టేసుకోకుండా రైస్ అనేది గట్టిగా అయిపోతుంది. అలాగే నూడిల్స్ కూడా ఈ రెండు కాంబినేషను చాలా నేను కూడా అంటే పిల్లల బర్త్డేస్కి అందరూ వస్తారు కదా, వెరైటీ యూట్యూబ్ స్టార్ట్ చేయకముందే వెరైటీగా ఉంటుందని మా పిల్లల బర్త్డేస్కి ఎక్కువ చేసేదాన్ని. మా వాళ్ళు వచ్చి ఏదో డిఫరెంట్గా ఉందే అని చెప్పేవారు. సరే ఇది వీడియోకి ఎందుకు చేయకూడదు అంటే ఈ థింకింగ్ ఎలా వచ్చిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నూడిల్స్ కొద్దిగా ఉన్నాయండి, బాస్మతి రైస్ పొడుగ్గానే కదా ఉంటుంది, ఎందుకు రెండు ట్రై చేయకూడదు. నూడిల్స్ కోసం పిల్లలు కొట్టుకుండేవారు, 5-6 పిల్లలు తినాలంటే అవ్వదు కదా, అందు గురించి చెప్పి రెండు కలిపి వండేదండి పిల్లలు స్కూల్ నుంచి రాబోతుకి. అలా వచ్చిన రెసిపీ ఇది. దానికి పేరు పెట్టడానికి ఏంటమ్మా అంటే నూడిల్స్ అని చెప్పిద్దండి పిల్లలకి, అందుకే దానికి పేరు పెట్టలేదు. రీజన్ అది ఫస్ట్. అసలు ఇప్పుడు తీసుకున్నాం. ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఎగ్స్ నేను 4 గుడ్లు వేసుకుంటున్నాను. ఎక్కువ కదా అందుకే 4 గుడ్లు వేసుకుంటున్నాను. ఇంకా అసలు ఎక్కువ గుడ్లు లేవు, లేకపోతే 5. సేమ్ చికెన్లో లాగే కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పొడి, ఎక్కడ త్వరగా అయిపోతుంది. ఇది కూడా తీసుకోండి. ఇప్పుడు ఈ రెండు వేయించుకున్నాం కదా, ఈ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో నూనె, దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. నూనె వేసుకున్నాం కదా, ఇప్పుడు సరే అన్నీ ఒకసారి వేసుకోవద్దు. అల్లం, వెల్లుల్లి, కొంచెం ఆయిల్ ఇంకా మరగల, పెనం వేడుకుంది కదా మరిగింది అనుకున్నా. ఈ రెండు అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే ఇలా ఈ రెండు కాంబినేషన్తో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే పచ్చిమిర్చి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు, ఇందులోనే క్యారెట్, క్యాప్సికమ్ రెండు. ఉల్లిపాయలు మరీ ఎక్కువ బ్రౌన్గా వచ్చేస్తే బాగోదు, కొంచెం అన్నీ ఎందుకంటే నూడిల్స్ అంటే ఆటోమేటిక్ పచ్చిగానే ఉండాలి అన్నీని. ఇప్పుడు ఇందులోనే ఉప్పు లైట్గా వేసుకోండి, మళ్ళీ రైస్ వేసుకున్నప్పుడు. ఇవి కొంచెం వేగనిద్దాం. వేగిపోయేవి కదా ఇప్పుడు నూడిల్స్ వేసుకుందాం. స్లిమ్లో పెట్టుకోండి, అందాకనా ఆడికి పట్టేస్తుంది కదా. అలాగే రైస్ కూడా
ఇప్పుడు చికెన్ ఎగ్ అన్నిసార్లు ఒకేసారి అంటే ఒకటి వేసుకొని కలుపుకుంటే ఏమవుతుందంటే బాస్మతి రైస్ అనేది మొక్క అయిపోతుంది. అందు గురించి కలుపుకుంటా జస్ట్ స్లిమ్లో పెట్టుకొని అన్నీ వేసేసుకొని ఏవైతే మీకు చూపించానో అవన్నీని, అలాగే వెనిగర్, సోయా సాస్, అదే రెడ్ చిల్లీ సాస్, చిల్లీ సాస్, సోయా సాస్ కొంచెం తగ్గించి వేసుకుని, ఎందుకంటే ఇది కొంచెం గోధుమ కలర్లో అంటే కొంచెం లైట్ బ్రౌనిష్, మరి ఎక్కువగా మిరియాల పొడి, ఉప్పు చూసుకొని వేసుకుందాం. ఇప్పుడు హైలో పెట్టి దీని సంగతి ఏంటో తేల్చుకుందాం. హైలో పెట్టేసి కలపడమే. అందుకే మెడల్ బాండి తీసుకోమన్నాను, ఎందుకంటే బయటికి తిరగబడకుండా ఉండడానికి. చాలా చిన్న వీడియో అండి ఇది. అంటే అన్ని కట్ చేసి పెట్టేసుకున్నాను కదా, నేను కట్ చేసి చూపించడానికి మీకు లాంగ్ వీడియో అయిపోద్దని వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టేసుకున్నాను. స్మెల్ అదిరిపోతుంది. ఆయిల్ అంతా కూడా పర్ఫెక్ట్ ఉంది. మాకు సైనం పెద్ద ఎక్కువ కదండి, అందుకే కొంచెం ఎక్కువ మోతాదులో చేసుకోవడం. పిల్లలు ఎక్కువ మంది కదా, మళ్ళీ నాకే అంతమంది అనుకుంటారేమో. మా పిల్లలు, మా ఆడపడుచు పిల్లలు, తమ్ముడు గారి పిల్లలు, ఇలా. అందువల్ల ఎక్కువ చేసుకుంటాం. మీరు మా పిల్లలందరూ మీరు వీడియోస్లో చూసారు కదా, ఎంతమంది నా ఊర్లో. మా సైన్యం అంతా కలిసిందంటే ఇలా ఉండదు. మరి ఇంకా ఎక్కువ వండాలి, ఇది కాదు, ఇంకా ఎక్కువ వండాలి. ప్రెజెంట్ దగ్గరలో ఉన్న వాళ్ళే తింటున్నాం, అంతేనండి. మిక్స్డ్ నూడిల్స్ ఫ్రైడ్ రైస్ ఈ రోజు పేరు పెట్టాను దీనికి, ఇప్పటికొచ్చి పేరు పెట్టలేదు అసలు. అంతే అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. చూసారా మన మిక్స్ వెజిటేబుల్స్ అనగా అనలేను, మిక్స్డ్ నూడిల్స్ ఫ్రైడ్ రైస్ అన్నది ఎలా వచ్చిందో. మైల్డ్ టేస్ట్, చాలా మైల్డ్గా ఉంటుంది, స్పైసెస్ ఉండదు ఎక్కువ. స్మెల్ అయితే తిరిగిపోతుంది. చాప్ స్టిక్స్తో తింటారు మా పిల్లలు అయితే, నాకు రాదు. కానీ నెక్స్ట్ అందులో వేసినవి చికెన్ 1/2 kg ఉంటుంది, ఇంత వేసి 1/2 kg వేసాడు. ఇందులో నేను గోడ పెడతారు పిల్లలు. సూపర్ అండి. ఎండాకాలం కాకుండా వర్షాకాలం కాకుండా క్లైమేట్ ఎలా ఉంది, దానికి ఇలా మైల్డ్గా తింటే కడుపు నిండుతుంది, మైండ్ తృప్తి పడుతుంది, పిల్లలు ఎంజాయ్ చేస్తారు కూడా. పిల్లలు స్కూల్ నుంచి కాలేజీ నుంచి రాబోదు ఇలా చేసి పెడతా. నైట్ డిన్నర్ కూడా అవసరం లేదు వాళ్ళకి. తినేదో తినాలనిపిస్తుంది, చాలా బాగుంది. ట్రై చేయాలి మీరును. మా వాళ్ళు వీడియో ముందుకు వచ్చి చెప్పరు కానీ తినేవి అయితే తినేస్తారు. టేస్ట్ అయితే అంత బాగుంది, నిజంగా వదలలేము అసలు. నేను బయట కోట వెళ్ళాలి, తింటే డ్రైవ్ అది చేయలేను. సూపర్ అండ్ సూపర్. అసలు మీకు ఇది నూడిల్సా ఫ్రైడ్ రైస్ అన్నది తెలియదు. అదండి ఈరోజు నా రెసిపీ. మీరు చాలా నీట్గా చేసుకొని తృప్తిగా పిల్లలు పెట్టి మీరు కూడా తినండి.
ఓకేనా, మరొక రెసిపీతో కలుద్దాం. మరి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.